అక్కడ కృప స్టార్ట్ అయింది. హల్లెలూయా. ఏంటి అని అంటే ఆ దేశం పైన దుఃఖముతో వేదనతో ఉన్నటువంటి ఆ దేశం పైన మబ్బు తొలగిపోయిందట. హల్లెలూయా. అప్పటి వరకు ఆ దేశం మీద మబ్బు కమ్మి ఉందంటే, మబ్బు అని అంటే చీకటి కమ్మి ఉంది. ఆ చీకటి కమ్మి ఉండటం వల్ల ప్రజలందరికీ దుఃఖమే, సంతోషం లేదు, సమాధానం లేదు, ఆనందం లేదు, ఏమీ లేదు. అంతా బాధలు, శ్రమలు, వేదనలు. తెలుసా, బైబిల్లో ఒక పట్టణం ఉంది, సొదొమ గొమొర పట్టణం అని. ఆ సొదొమ గొమొర పట్టణం ఎలాంటిది అని అంటే ఆడవాళ్ల మీద వ్యభిచారం చేయడం కాదు, మగవాళ్ల మీద మగవాళ్ళు వ్యభిచారం చేయడం. చిన్న పిల్లలు మొదలుకొని పెద్దవారు వరకు వాళ్ళకున్న స్వభావం ఏంటి అని అంటే ఒక వ్యక్తిని శారీరకంగా పాడు చేయటము, నష్టపరచడం. ఇదే వాళ్ళ మెంటాలిటీ, వాళ్ళ మైండ్ సెట్. బాగా తినటము, తాగటము, పడుకోవటము, శరీరాలు తోటి వారి జీవితాలను పాడు చేయటం, ఇదే వాళ్ళ గోల్, గమ్యం. దాని పేరు సొదొమ గొమొర పట్టణం. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి ప్రపంచంలో సొదొమ గొమొర పట్టణం కన్నా 1000 రెట్లు డేంజర్ గా ఉన్నాం మనం ప్రస్తుతం. ఇప్పుడున్నటువంటి పరిస్థితి చూస్తే ప్రపంచంలో బయట ఎక్కడైనా సరే అసలు ప్రేమ లేదు, జాలి లేదు, చిన్నపిల్లలు లేదు, ముసలి వాళ్ళని లేదు. ఫ్రెంచ్ దేశంలో ఒక లేడీ ఈ మధ్య ఇంటర్వ్యూ విన్నాను. తన వయసు సుమారుగా ఇప్పుడు 71 సంవత్సరాలు. 57 సంవత్సరాల వయసులో ఆమెని సుమారుగా 51 మంది మానభంగం చేశారు. ఆమె యవనస్తురాలు కాదు, ఆమె వయసులో లేదు. 57 సంవత్సరాల్లో అంటే ఆ వయసులో సహజంగా అమ్మమ్మ, తాతయ్య అంటే వృద్ధాప్యంలోకి ఎంటర్ అయిపోయిన వయసు అది. అయినా సరే అలాంటి వయసులో ఉన్నటువంటి ఆ స్త్రీని కూడా విచక్షణారహితముగా సొంత భర్త దగ్గరుండి కక్షగట్టి పగబెంచుకుని, ఇది నా మాట వినట్లేదు, దీని పని చెబుతాను, ఇది నేను మగాణ్ణి అనేటువంటి ఆ దుస్సహంకారముతో, కక్షతో ఆ స్త్రీని దగ్గరుండి ఇంటర్నెట్ లో, ఆన్లైన్ లో వేలం పెట్టాడు. అయితే చిన్న పిల్లలు మొదలుకొని అంటే 16-17 సంవత్సరాల వయసు పిల్లలు మొదలుకొని 50, 60, 70 వయసులో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆమెని సుమారుగా 51 మంది మానభంగం చేశారండి. ఆమె కన్నీరు కారుస్తూ ఒక మాట చెప్పింది ఏంటి తెలుసా? ఆ చిన్నోడు 16-17 సంవత్సరాల వయసులో ఉన్నాడు, ఆ అమ్మాయి ఆ సోదరుని పాడు చేయటానికి వస్తే ఏమంటుంది తెలుసా? అరే నువ్వు కూడా నాకు మనవుడు, పోయినోడు కదా, ఇలా ఉత్తరా అంటే కూడా వాడు వెళ్ళలేదంట. కారణము కఠినము. మానవుడి యొక్క హృదయము ఘోరమైన పాపం. మనోడు చెప్పినట్టు రక్షణ పొందాం, పరలోకానికి వెళ్ళిపోయావు, కరెక్టే. రక్షణ పొంది పరలోకానికి వెళ్ళి ఈ మధ్యలో ఏదైతే ఈ జీవిత ప్రయాణం ఉందో, ఈ ప్రయాణంలో నువ్వు యేసుతో సహవాసము చేయకపోతే, యేసు ప్రేమను తెలుసుకోకపోతే, యేసును వెంబడించకపోతే, యేసును నువ్వు నీ రక్షకుడుగా మాత్రమే తెలుసుకుని డబ్బాలు కొట్టుకుంటే, ఓకే, అపవాది నీ మీద పట్టు కలిగి ఉంటాడు. హృదయపు వాకిట వాడు వచ్చి ఉంటాడు. ఇలాంటి పరిస్థితుల్లో చాలా మంది ఉన్నారు. ఇవి కొన్ని బయటకు వచ్చినాయి. ఇలాంటి కేసులు చాలా ఉన్నారు. చూడండి, చిన్న పిల్లలు డ్రగ్స్ కి అడిక్ట్ అయిపోతున్నారు. స్కూల్కి వెళ్ళే పిల్లలండి, వాళ్ళు ఏం చేస్తున్నారో ఎవరికి తెలియదు. చిన్న పిల్లలు వాళ్ళు ఫోన్ లో ఏం చూస్తున్నారో ఎవరికి తెలియదు. వద్దు అని అంటే తిరగబడి తల్లిదండ్రులను కొట్టే పరిస్థితులు ఉన్నారు చిన్నపిల్లలు. బయటికి ఆడపిల్లలను పంపిస్తే వాళ్ళు క్షేమంగా వస్తారో లేదో తెలియదు, ఎవరితో తిరుగుతున్నారో తెలియదు, ఎవరితో గడుపుతున్నారో తెలియదు. వాళ్ళు ఏం చేస్తారు? తల్లి తండ్రి వాళ్ళు ఎన్నో ఆశలు పెట్టుకుని నా కొడుకుతురు ప్రయోజకులు అవుతారని ఎన్నో కలలు కన్నారు వాళ్ళు. వీళ్ళు చేసి ఆ చీకటి పనులు, ఎందుకంటే అది పాపం అనిపించట్లా, ఏం కాదులే, ఎవరు చూస్తారులే. మీ విషయం చెప్పినా, నేను వేసుకున్న ఈ వైట్ ప్యాంట్, మనవరు వేసుకున్న వైట్ షర్ట్ చాలా తెల్లగా కనిపిస్తుంది, కానీ దీని మీద ఒక్క చిన్న డాగు పడింది అనుకోండి, ఎంత దూరం నుంచి అయినా కనిపించదా? దాని అందమంతా పోయింది. యేసు ప్రభు ఈ వైట్ షర్ట్ లాంటి ఆయన, వైట్ ప్యాంట్ కూడా, ఆయనలో పరిశుద్ధత తప్ప పాపము లేదు ఆయనలో. అలాంటి పరిశుద్ధత కలిగినటువంటి దేవుడు, అలాంటి కృపగల దేవుడు, ప్రేమల దేవుడు పైన మచ్చలు, ఎవరో మానవుల యొక్క పాపము మచ్చలుగా, డాగులుగా ఎంత దూరం నుంచి ఉన్నా సరే నువ్వు నేను మనకి ఏమనిపించవచ్చు, కానీ మన హృదయపు స్థితిని దేవుడు చూస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రభు ఉద్దేశం ఒకటే, ఆయన
చీకటిలో ఉన్నవారిని, మరణ ఛాయలో ఉన్నవారిని, వేదనలో ఉన్నవారిని, దుఃఖంలో ఉన్నవారిని, అపవాది తంత్రంలో ఉన్నవారిని, అంటే బలహీనమైనటువంటి వ్యక్తులను దేవుడు విడిపించడానికే రక్షకుడు ఈ లోకానికి వచ్చాడు. చెప్పలు కూడా వేయబడదాం గట్టిగా. రక్షకుడు నీ జీవితంలో, నా జీవితంలో, మన జీవితంలో లేకపోతే, రక్షకుడిని నువ్వు నీ ఆత్మను రక్షించుకునే మనస్సును ఇవ్వకపోతే భవిష్యత్తు అంధకారమే.